హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. విరాట్ గార్డెన్లో మొక్కలకు నీళ్లు పడుతూ ఉంటాడు. చంద్రకళ మొక్కల కొమ్మలను సిజర్తో ట్రిమ్ చేస్తూ ఉంటుంది. చంద్రకళను చూసిన విరాట్ చంద్రకళ దగ్గరికి వెళ్ళి చంద్రకళ మీద నీళ్లు పోస్తాడు. చంద్రకళ సిజర్తో బెదిరిస్తూ బావా అని అరుస్తుంది. విరాట్ అబ్బో అంటూ నవ్వుతూ ఉంటాడు. చంద్రకళ లాన్లో కూర్చుని ఉన్న రఘురామ్ని చూసి విరాట్తో, బావా మామయ్య ఇక్కడే ఉన్నారు, మనల్ని చూశారంటే మన నాటకం బయటపడుతుంది, కామ్గా పని చూడు అని చెప్పి, అర్జున్ గారు ఈరోజు శాలినిని టెన్షన్ పెట్టే పనేదో చేస్తా అన్నారు కదా అని అడుగుతుంది. విరాట్ నిన్న చెస్ విషయంలో అర్జున్ హ్యాండిల్ చేసిన పద్ధతి చూశాక ఈరోజు కూడా నేను అనుకున్నది సక్సెస్ఫుల్గా చేస్తారన్న కాన్ఫిడెన్స్ పెరిగింది చంద్ర అంటాడు. ఇంతలో అర్జున్ రఘురామ్ దగ్గరకు రావడంతో చంద్రకళ విరాట్తో పాటు అందరూ రఘురామ్ దగ్గరకు వస్తారు. అర్జున్ రఘురామ్తో, ఈరోజు మీకు మెమరీ టెస్ట్ పెడతాను అంటాడు. రఘురామ్, అయితే నేను ఖచ్చితంగా ఫెయిల్ అవుతాను డాక్టర్ అంటాడు. అర్జున్, లేదు మిమ్మల్ని పాస్ చేయించడానికే టెస్ట్ పెడుతున్నాను అని చెప్పి, మీ పెద్దబ్బాయి పుట్టిన కొన్ని నెలలకు హెల్త్ ఇష్యూ వచ్చిందంట కదా అని అడుగుతాడు. రఘురామ్, అవునండి, ఈ విషయం మొన్న జగదీశ్వరి చెప్పింది, నాకు గుర్తులేదు అంటాడు. అర్జున్ రఘురామ్తో, మీరు కళ్ళు మూసుకుని రిలాక్స్డ్గా ఆలోచిస్తూ మీ పెళ్లి జరిగిన టైం జోన్లోకి వెళ్ళి మీ లైఫ్లో జరిగిన ఒక్కొక్క ఇన్సిడెంట్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించండి అంటాడు. రఘురామ్ కళ్ళు మూసుకుని గుర్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. అర్జున్, మీకు గుర్తొచ్చిన విషయాలన్నీ చెప్పండి అంటాడు. రఘురామ్, ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకుని కొత్త జీవితం మొదలుపెట్టాము. కొత్త జాబ్లో కూడా జాయిన్ అయ్యాను. మాకు ఏ ఇబ్బంది రాకుండా శ్యామల అండగా ఉండి చూసుకుంది. విరాట్ పుట్టాడు. డెలివరీ రోజు జగదీశ్వర్ని చూసి చాలా కంగారు పడ్డాను. కానీ వాడిని చేతుల్లోకి తీసుకున్నాక మేమెంత సంబరపడ్డామో. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాము. రాత్రంతా ఏడ్చేవాడు. నేను ఎత్తుకుని తిరిగేవాడిని. 3 నెలల దాకా నన్ను నిద్రపోనివ్వలేదు వెధవ అని రఘురామ్ అంటూ ఉంటే శాలిని, ఈ ముసలాడు అన్నీ గుర్తు చేసుకుంటున్నాడేంటి, ఏం చేయాలిప్పుడు అని అనుకుంటూ ఉంటుంది. అర్జున్, ఆ తర్వాత ఏం జరిగింది, మీరు కళ్ళు తెరవకుండా ఆలోచించండి అని అడుగుతాడు. రఘురామ్, విరాట్కి జ్వరం వచ్చింది, హై ఫీవర్, హాస్పిటల్కి తీసుకెళ్లాము అంటూ కళ్ళు తెరిచి డాక్టర్ అంతా గుర్తొచ్చింది అంటాడు. ఈ విషయం జగదీశ్వరి చెప్పినప్పుడు నేను ఎంత ఆలోచించినా గుర్తు రాలేదు, కానీ ఇప్పుడు గుర్తొచ్చింది అంటూ విరాట్ దగ్గరికి వెళ్ళి విరాట్తో, నేను మీ అమ్మ ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా, నువ్వు దక్కవేమో అనుకున్నాము అంటాడు. జగదీశ్వరితో, అప్పుడు నాకు శాలరీ కూడా రాలేదు కదా అంటూ ట్రీట్మెంట్కి డబ్బులు ఎలా కట్టాలని కంగారు పడ్డాను. లక్కీగా 3 నెలల జీతం ఒకేసారి వచ్చింది. అదంతా హాస్పిటల్ బిల్కే సరిపోయింది అంటాడు. శ్యామల, అంత ఇబ్బందిగా ఉంటే నాకు ఒక మాట కూడా చెప్పలేదేంటన్నయ్య అని అడుగుతుంది. రఘురాము, పెద్దవాడినై ఉండి నీ మీద ఆధారపడి ఉండడం ఇష్టం లేక ఆ రోజు నేను అడగలేదు అంటాడు. కామాక్షి, విరాట్ని కాపాడారు కానీ ఆ తర్వాత ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు అంటుంది. రఘురాము, పిల్లల క్షేమం కన్నా తల్లిదండ్రులకు ఏం కావాలి కామాక్షి అని అడుగుతాడు. నా కొడుకు బ్రతికితే చాలు అనుకున్నాను. వాడిని ఎలా అయినా పోషించుకోగలను అన్న మొండి ధైర్యం వచ్చింది. ఆ ధైర్యమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది అంటాడు. విరాట్ రఘురామ్ని హక్ చేసుకుని, నువ్వు ఇదంతా గుర్తు చేసుకున్నావు అంటే చాలా సంతోషంగా ఉంది నాన్న. నీకు త్వరలో అన్ని విషయాలు గుర్తొస్తాయి అన్న నమ్మకం కలుగుతుంది అంటాడు. ఇదంతా చూస్తూ ఉన్న శాలిని టెన్షన్ పడుతూ ఉంటుంది. అర్జున్, ఈ రోజుకి ఈ సెషన్ చాలు, ఇక మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటాడు. రఘురామ్తో పాటు అందరూ ఇంట్లోకి వెళ్తూ ఉంటారు. క్రాంతి అర్జున్తో, మీ ట్రీట్మెంట్కి నాన్న చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది, థ్యాంక్ యూ అంటూ అర్జున్కి నమస్కారం చేసి క్రాంతి వెళ్ళిపోతూ ఉంటే శాలిని కూడా కోపంగా వెళ్ళిపోతుంది. చంద్రకళ అర్జున్తో, అన్బిలీవబుల్ అర్జున్ గారు, ఇలా ఎలా చేశారు అని అడుగుతుంది. విరాట్, మీరు డాక్టర్ కాదు కదా, ఇలా చేస్తే మెమరీ గెయిన్ అవుతుందని మీకెలా తెలుసు అని అడుగుతాడు. అర్జున్, తనకు తెలిసిన సైకియాట్రిస్ట్ని అడిగితే చెప్పారు అంటాడు. చంద్రకళ, సూపర్ అండి, శాలినికి ఒళ్ళంతా చెమటలు పట్టాయి అంటుంది. అర్జున్, త్వరలో తన గురించి బయటపడుతుంది, చూస్తూ ఉండండి అంటాడు. ఇక డైనింగ్ టేబుల్ దగ్గర శ్యామల అర్జున్కి వడ్డిస్తూ ఉంటుంది. అర్జున్ కోసము దోసకాయ పచ్చడి స్పెషల్గా చేశాను అని చెప్పి దోసకాయ పచ్చడిని వడ్డిస్తుంది. అర్జున్ తనకు దోసకాయ పడదు అని చెప్పడంతో శ్యామల ఆ ప్లేట్ తీసి మరో ప్లేట్ పెడుతూ ఉంటుంది. శాలిని, దోసకాయ డాక్టర్ గారి ఆరోగ్యానికి హానికరం అన్నమాట అనుకుంటూ
ఇతనికి ఉద్వాసన పలకడానికి ఈ పాయింట్ని వాడుకోవాలి అని అనుకుంటుంది. ఇక శృతి ఫ్రెండ్ నేహ శృతిని చూసేందుకు జల్రాజ్ ఇంటికి వస్తుంది. శృతి నేహాను ఇంట్లోకి తీసుకెళ్తుంది. నేహ శృతితో నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంది బయట కూర్చున్న అతనేనా అని అడిగి, అతను చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, ఆస్తిపరుడు కాకపోయినా అందగాడిని పట్టావు అంటుంది. శృతి చాలే నోరుముయ్యి, వాడు అందగాడు కాదు, మోసగాడు. ఎర్రతోల్ని ఎర్రగా వాడుకుని నా ఆస్తిని లాగేయాలని ప్లాన్ చేశాడు, అందుకే వాడిని ఒక ఆట ఆడుకుంటున్నాను అంటుంది. నేహ నిన్ను చూస్తుంటే జాలేస్తుంది అంటుంది. శృతి జాలి చూపించింది చాలు, కానీ నువ్వెందుకు వచ్చావో చెప్పు, నన్ను చూడడానికి కాదని అర్థమైందిలే అంటుంది. నేహ శృతి తన దగ్గర 2 months బ్యాక్ అప్పుగా తీసుకున్న 3,000 అడగడానికి వచ్చాను అంటుంది. ఇదంతా చూస్తూ ఉన్న జలరాజ్ దీనికి కూడా అప్పులు తగలట్టాయా దేవుడా అని అనుకుంటాడు. శృతి టూ మచ్ నేహ, 3,000 కోసము నా అత్తారిల్లు వెతుక్కుంటూ వచ్చేస్తావా అని అడుగుతుంది. నేహ 2 రోజుల్లో ఇస్తానని తీసుకుని 2 నెలలైనా ఇవ్వలేదు. మా అమ్మ పట్టు చీర కొనడానికి పోగేసుకుంటున్న డబ్బులవి, నువ్వు అడిగావని ఇచ్చాను. మా అమ్మ ఆ డబ్బులు తీసుకురానిదే ఇంట్లోకి రానివ్వను అనింది. నన్ను అర్థం చేసుకుని నా డబ్బులు ఇవ్వవే అని అడుగుతుంది. శృతి సర్లే ఇస్తాను అని చెప్పి తన దగ్గరున్న చేపల డబ్బులు ఇస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తూ ఉన్న జలరాజ్ సరోజతో మన డబ్బులమ్మ ఇచ్చేస్తుంది అంటాడు. సరోజ మన కష్టాన్ని దోచుకుని అది అప్పులు కడుతుంది, ఎట్లాంటి మనిషిని పట్టావురా నువ్వు అంటూ కోపడుతుంది. జలరాజ్ ఆ పిల్ల వెళ్ళిపోనివ్వమ్మా, తర్వాత చెప్తాను తన సంగతి అంటాడు. నేహ వెళ్ళిపోతూ ఉంటే శృతి కాఫీ తాగి వెళ్ళమని అడుగుతుంది. నేహ ఇల్లు చూస్తుంటేనే కాఫీ ఎలా ఉంటుందో అర్థమవుతుంది, పైగా నువ్వు పెడతా అంటున్నావు, వద్దులే అని చెప్పి నేను వెళ్తాను అంటూ వెళ్ళిపోతుంది. శృతి ఏంటో ఇది, నా చేతి కాఫీ తాగే అదృష్టం దీనికి లేదు అనుకుంటుంది. జలరాజ్ శృతి దగ్గరకు వెళ్ళి మా డబ్బులతో నీ అప్పులు తీరుస్తున్నావేంటి అని అడుగుతాడు. శృతి మీ డబ్బా, ఆ నోట్ల మీద మీ పేరేమైనా రాసి ఉందా అని అడుగుతుంది. జలరాజ్ నేను కష్టపడి చేపలమ్మిన డబ్బులు అవి అంటాడు. శృతి నా చేతికి వచ్చాక నా డబ్బులు అవుతాయి, కానీ మీ డబ్బులు ఎలా అవుతాయిరా అని అడుగుతుంది. సరోజ ఏంటమ్మాయి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావేంటి అని అడుగుతుంది. శృతి ఎక్కువ చేశారంటే నన్ను ఆస్తి తీసుకురమ్మని ఇంట్లో నుంచి గెంటేశారని చెప్పి మా ఇంటికి వెళ్ళిపోతా, ఇంకోసారి నాకు అడ్డుపడితే మీ మీద అడ్డమైన కేసులు పెట్టి మీతో చిప్పకూడు తినిపిస్తా అని చెప్పి శృతి వెళ్ళిపోతుంది. సరోజ ఇలా అయితే మనకు చిప్పకూడే గెతవుతుంది అంటూ రేపటి నుంచి దీన్ని మార్కెట్కి రానివ్వకు అంటుంది. జలరాజ్ గల్లా పెట్టే దగ్గరకు రానివ్వకుంటే మన కాళ్ళ దగ్గరకు వస్తుంది అంటాడు. ఇక విరాట్ చంద్రకళ శ్యామల బిహేవియర్ గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. అర్జున్ చంద్రకళ విరాట్ దగ్గరకు వచ్చి మీ హ్యాపీ మూడ్ని నేను డిస్టర్బ్ చేసినట్టున్నాను అంటాడు. చంద్రకళ మేము మీ గురించే మాట్లాడుకుంటున్నాము అంటుంది. మా ఇంట్లో క్రైమ్ స్టోరీని సాల్వ్ చేయడానికి వచ్చి లవ్ స్టోరీని స్టార్ట్ చేస్తున్నారు కదా అని అడుగుతుంది. విరాట్ మా అత్తయ్య మీకోసం అంత ప్రేమగా దోసకాయ పచ్చడి చేస్తే వద్దన్నారెందుకు అని అడుగుతాడు. చంద్రకళ మీరు అలా అవాయిడ్ చేస్తే ఆవిడ మనసు ఎంతో నొచ్చుకుంది, ఆవిడ కోసమైనా కాస్త తినాల్సింది అని అంటుంది. అర్జున్ నాకు నిజంగానే దోసకాయ తింటే ప్రాబ్లం అవుతుంది అంటాడు. ఇక విరాట్ చంద్రకళతో చంద్ర అర్జున్ గారు శాలినిని నమ్మించేశాడంటావా అని అడుగుతూ ఉంటాడు. చంద్రకళ అర్జున్ గారు వచ్చి చెప్తే కానీ తెలియదు బావా అంటుంది. విరాట్ పద చూద్దామంటూ చంద్రకళతో కలిసి అర్జున్ రూమ్ లోపలికి వస్తాడు. కింద పడిపోయిన అర్జున్ని చూసి చంద్రకళ కంగారు పడుతూ ఉంటుంది. జగదీశ్వరి అర్జున్తో అసలేం జరిగిందండి అని అడుగుతుంది. శాలిని టెన్షన్ పడుతూ ఉంటుంది. శ్యామల అయినా మీరు దోసకాయ పచ్చడి తినలేదు కదా అని అడుగుతుంది. శాలిని జ్యూస్ తీసుకోండి అని అర్జున్కి ఇస్తూ ఉంటుంది. అర్జున్ యాపిల్ జ్యూస్లో దోసకాయ మిక్స్ చేశామన్నమాట అని అనుకుంటూ శాలిని వైపు చేయి చూపెట్టడంతో శాలినితో పాటు అందరూ షాక్ అవుతారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.